సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్, సుప్రీం సంచలన తీర్పు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది సుప్రీంకోర్టులో. 2016లో ఆయనపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేయగా తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. సోమవారం ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్ బాగ్చి, జస్టిస్ విఎం పంచోలితో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షల కోసం న్యాయస్థానాలను వాడుకోవద్దని ఈ సందర్భంగా పిటిషనర్లకు గట్టి హితవు పలికింది. అసలు ఇంతకు ఏం జరిగిందనేది, కేసు వివరాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ కేసు 2016 నాటిది. హైదరాబాద్లోని గోపనపల్లిలోని కొన్ని భూముల విషయంలో రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని, అంతేకాకుండా తనను కులం పేరుతో దూషించారంటూ పెద్దిరాజ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అప్పట్లోనే ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. అయితే పిటిషనర్ పట్టు వదలకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన రోజు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నట్లు ఎవరూ చూడలేదు, కేవలం ఎవరో చెప్పిన మాటల ఆధారంగా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు వెనుక వ్యక్తిగత రాజకీయ కారణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేవలం పోలీసులు ఛార్జిషీటు వేసినంత మాత్రాన దానికి పూర్తి విలువ ఉంటుందని అనుకోలేమని, బలమైన ఆధారాలు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చడం దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషనర్ వాదనల్లో బలం లేదని తేల్చిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కేసును పూర్తిగా కొట్టేసింది. రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తన వాదనలను జడ్జి ముందు వినిపించారు. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు కేసును కొట్టివేసింది.